నిన్న జరిగినటువంటి తీర్పు తాండూరు 36 వాళ్ళ ప్రజలు ఇచ్చిన తీర్పుకు అందరం శిరస వహిస్తున్నాము. ఓడిన వారు ఏ విధంగా బాధపడద్దు, గెలిచిన వారు గెలిచి ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తీర్చుకోవాలని ముందుగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను గెలిచిన వారికి. అదేవిధంగా నిన్న ఏదైతే జరిగిందో 36 వార్డుల కౌంటింగ్ అయిపోతున్న రాష్ట్రంలో ఎమ్మెల్యే గారు అప్రజాస్వామికంగా కౌంటింగ్ హాల్కి వెళ్ళి దౌర్జన్యానికి, ఎందుకంటే ఆ 9వ వార్డు మీదే దీపా నరసింహ గారు మీరు కౌంటింగ్ అయ్యేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆపినారు. అక్కడ ఎందుకు ఆపినో తెలియదు. ఎమ్మెల్యే గారు అనుచరులు పోయి అక్కడ హంగామా చేసిండు. దానికి మా మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి పైలట్ రెడ్డి గారు వచ్చి అది ఆపకుంటే అది కూడా కాంగ్రెస్ వల్ల అరాచకం అని ఆ ఓటు కూడా వాళ్ళ లెక్కలు వేసుకుంటుంది. మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని ఆపినందుకే అది రిజల్ట్ బయటకు తీసుకొచ్చింది. దాన్ని దీపా నరసింహ గారు రిజల్ట్ చెప్పిండు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము, వార్డ్ నెంబర్ 10లో చైర్మన్ క్యాండిడేట్ కానీ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు పైలట్ రెడ్డి గారు. ఆ 36 వార్డు నుంచి వార్డ్ నెంబర్ 10 పైన పెట్టినారు. 10 పైన పెట్టి నన్ను ఫోకస్ చేసి నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసిండు. అయినా నేను ఆ వార్డ్ నెంబర్ 10 ప్రజలకు చెప్పుకుంటున్నా, మీ తీర్పు నేను శిరస వహిస్తున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో పైలట్ రెడ్డి గారు ఎంబడి ఉంటాము. ఆయన ఎంబడి ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాము. అందుబాటులో ఉండి ప్రజలకు ఏ పని వచ్చినా పైలట్ రెడ్డి గారు కానీ